ఈరోజు ఎక్కడైతే కాశ్మీర్లో అగంతకులు సృష్టించినటువంటి మరి పంపిన విధానం చూస్తూ ఉంటే ఇండియా చాలా అభివృద్ధి పొందుతూ ఉంది. 376 జీవోని తీయటం జరిగింది. కాశ్మీర్ వాసులకు అప్పటి వరకు ప్రశాంతత ఉంటుంది. ఆ యొక్క బ్యూటీని కాపాడుకున్నటువంటి అక్కడ కాశ్మీరులకు కూడా ఒక ఆధారంగా జీవన వృత్తిగా దొరుకుతున్నటువంటి సందర్భంలో కాశ్మీర్ అభివృద్ధి పదంలో కాశ్మీర్ యువత మరి ముందుకు నడుస్తూ వారి ఆర్థిక పరిస్థితిని బాగుపరుస్తున్న సమయంలో మరి ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే ఈ టెర్రరిజం చేస్తూ ఉన్నారో ఎవరున్నారు అక్కడంతా ముస్లిమ్సే ఉన్నారు. అక్కడ ముస్లిమ్స్ చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు అరే మా జీవన వృత్తి పోతుందే, చాలా ఇన్ని రోజులు 376 పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము ఇండియన్స్ మేము భారతీయులము అనే ఒక భావంతో కాశ్మీర్ వాసులంతా జీవిస్తున్న సందర్భంలో వాళ్లకు ఆర్థికంగా అనేక వనరులు, అనేక డెవలప్మెంట్, ఇన్నేళ్లు లేని డెవలప్మెంట్ కూడా వాళ్లకు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్లో తినటానికి తిండి లేదు, వాళ్ళు బతకడానికి బతుకు లేదు. కాబట్టి వాళ్ళు ఈర్ష్యతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వారి టెర్రరిజంను మరి మన మీద ఏ విధంగా చూపించారు, ఇంతకుముందు చూపించారు. అనేక సందర్భాల్లో ఒకవేళ భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ మన ముందు నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి అనేక సార్లు దెబ్బతిన్నా కానీ కేవలం వారి కడుపు మంటతో మొన్న టెర్రరిస్టులు మన కాశ్మీర్లో ఏదైతే టెర్రరిజం చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము పార్టీ పరంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఈ అగంతకులు చంపినటువంటి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సహాయం చేయాలి, వారికి మోరల్ బూస్ట్ చేయాలి. ఉన్నటువంటి భారతీయులు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా వారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యులకు, మేమంతా మీకు అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం భారతీయులందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, మీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వాళ్ళకి అన్ని విధాల వారికి సపోర్ట్గా ఉండి ఆర్థికంగా, మానసికంగా వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మరి వారిని అన్ని విధాలు కూడా కాపాడాలి. అక్కడ ఒక ముస్లిం యువకుడు చనిపోయాడు టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ. నేను చూశాను టీవీలలో, ఆ ముస్లిం యువకుడు మొత్తము ఆ కుటుంబాన్ని 10-20 మందికి ఒక్కడే ఆధారంగా ఉన్నాడు. అక్కడ వస్తున్నటువంటి టూరిస్టులను అతను రిసీవ్ చేసుకొని అక్కడ వాళ్ళకి సర్వీస్ చేసి ఆర్థికంగా బాగుపడి హ్యాపీగా బతుకున్నటువంటి కుటుంబంలో ఆ ఒక్క వ్యక్తి పోవటం వల్ల ఈరోజు వాళ్ళ నాయనమ్మలు, ముసలమ్మలు అందరు కూడా చూస్తుంటే, వాళ్ళ ఏడుపును చూస్తుంటే చాలా మనసు కదిలిపోయింది. భారతీయులందరూ కూడా కదిలిపోయింది. మనం చూసాం ఎప్పుడు కూడా మన హైదరాబాద్లో కూడా వివిధ రాజకీయ పార్టీలు, మతపరమైనటువంటి పార్టీలు కూడా ఈరోజు మన భారతదేశానికి అండగా మన రాజకీయ పార్టీలను అతీతంగా పక్కకు పెట్టి భారతదేశం అంటే ఒకటే, హిందుస్థాన్ అంటే ఒకటి, ఇక్కడ ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ, లేకపోతే హిందువులు కానీ కాదు. మేము మొట్టమొదట భారతీయులం, భారతీయ పౌరులం. తర్వాతనే మా మతం ప్రకారం మేము మా దేవుణ్ణి పూజిస్తాం తప్పితే మాలే వేరే దేవుడు ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మేము గంగా జమున తైజుబ్ను హైదరాబాద్లో మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని మతాల గురించి మనము మాట్లాడుకోకూడదు, మనమందరం కూడా బాగుండాలి. ఈరోజు ఇండియా 4th ప్లేస్లో ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అమెరికా మరి చైనా తర్వాత మనమే ముందుకు పోతా ఉన్నాం. మనము కొంతకాలంలో నంబర్ 1గా తయారయ్యేటటువంటి దేశంగా ఈరోజు జరుగుతున్నటువంటి మోడీ గారి పాలనను మనం చూస్తూ ఉంటే, మనం ఒక్కసారి ప్రశాంతంగా ఉంటే కొన్ని సంవత్సరాల్లో మా వరల్డ్లోనే ఫస్ట్ ఇండియా ఉంటుంది. కాబట్టి మనందరం ఇప్పుడు ఆ కుటుంబాలకు మరియు పార్టీలకు అతీతంగా ఈ భారత ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ, ముస్లింలు, మొత్తం అన్ని కమ్యూనిటీలు కూడా మరి లింగభేదం లేకుండా ఇటు చూశారు. ఈరోజు వాళ్ళందరూ మహిళలు వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉన్నారు. ముస్లిం మహిళలు కానీ, హిందూ మహిళలు కానీ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు, మరి చాలా రోధిస్తూ ఉన్నారు. అక్కడ మహిళలను ఏడుస్తూ చూస్తే వీళ్ళు ఇళ్లలో కూర్చొని ఏడ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం ఒకటే. మనం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ మనం చూసాం పక్క రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో
ఎవరైతే చనిపోయారో అక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే వాళ్ళకు ఆర్థికంగా సాయం చేశారో ఈ 27 మంది ఏ రాష్ట్రాలలో ఉన్నారు ఆయా ప్రభుత్వాలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇబ్బంది పడితే మన ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాయం చేయాలి. ఎవరో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులు ఉండి చనిపోయినటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని విధాల కూడా మనము చనిపోయిన వాళ్లకు దేశానికి మనం అండగా ఉంటాం. ఒక్కసారి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం, మీరు ఈ దుశ్చర్యను మా యొక్క మనస్సును మళ్ళా గట్టిపరచడానికి ఇండియన్ అనే విధానంలో ముందుకెళ్ళి వారికి సరైనటువంటి శిక్ష వేసి ఎవరైతే 4-5 అగంతకులు వచ్చారో వాళ్ళ డెడ్ బాడీస్ ఇండియాలోనే కాల్చబెట్టాలి, ఇండియాలో కాల్చాలి వాళ్ళను. మేము తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని మనవి చేస్తా ఉన్నాం. వీళ్ళే కాదు, ఈ అగంతకులకు వెనక ఉన్నటువంటి పాకిస్తానా లేకుంటే ఇంకో దేశమా ఇంకోటి ఎవరు ఏ పాకిస్తాన్లో టెర్రరిజం ఎవరైతే పోసే వాళ్ళని కూడా మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసాం అన్ని దేశాలు, మనము యుఎస్ఏ నుంచి అమెరికా నుంచి చైనా నుంచి రష్యా నుంచి అన్ని దేశాలు కూడా ఈరోజు ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయంటే మనం ధర్మబద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం ముందుకెళ్దాం, వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలని మరొకసారి కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ముంగటికి వెళ్లాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, హిందుస్తాన్ జిందాబాద్.